ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిఎస్సి అభ్యర్థులకు కూడా నమస్కారం. ఈ యొక్క వీడియోలో మనం డిఎస్సికి సంబంధించి మనకి మీ యొక్క స్కోర్ అనేది తెలుసుకోవచ్చు. ఇదేంటి ఇంకా రిజల్ట్స్ రిలీజ్ అవ్వలేదు, కీ రిలీజ్ అవ్వలేదు, స్కోర్ తెలుసుకోవచ్చు అంటున్నాడని మీకు ఏదో వ్యూస్ కోసం చేశాడు అనుకుంటున్నారా? సో అలాంటిది ఏం లేదు. ఇది జెన్యూన్ ఇన్ఫర్మేటివ్ వీడియో. ప్రతి ఒక్కరు కూడా వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. సో ఈ యొక్క ప్రాసెస్ అనేది ఎలా చెక్ చేసుకోవాలనేది ఈ యొక్క వీడియోలో లైవ్ గా చూపిస్తాను. ఓకేనా? సో లేట్ చేయకుండా ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి. అయితే మనకి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ డిఎస్సీలు పరీక్షలు అయితే జరుగుతున్నాయి కదా. సో జరుగుతున్న పరీక్షలు కొన్ని రోజుల తర్వాత మీరు మీ యొక్క వెబ్సైట్ లో రెస్పాన్స్ షీట్స్ అనేవి విడుదల చేస్తూ ఉన్నారు. సో ఇప్పటి వరకు మనకి ఏదైతే జూన్ 12 తారీఖు ఉందో ఆ యొక్క 12 తారీఖు వరకు జరిగిన పరీక్షలు రెస్పాన్స్ షీట్స్ అయితే రిలీజ్ చేశారు కదా. అలా రిలీజ్ అయిన రెస్పాన్స్ షీట్స్ తో మీ యొక్క స్కోర్ అనేది చెక్ చేసుకోవచ్చు. మీరు లెక్క పెట్టలేకుండా జస్ట్ ఒక క్లిక్ తో. అది ఎలాగో చూపిస్తాను. మీకు స్క్రీన్ మీద కనబడుతుంది కదా వెబ్సైట్. ఆ యొక్క వెబ్సైట్ లోకి వెళ్ళినట్లయితే మీకు చెక్ చేసుకోవడానికి లింక్ అయితే వీడియో డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఓకేనా? సో రెస్పాన్స్ షీట్ ద్వారా మీ యొక్క స్కోర్ అనేది చెక్ చేసుకోవడానికి లింక్ అనేది డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఇచ్చాక మీరు ఏమేమి స్టెప్స్ ఫాలో అవ్వాలనేది ఇప్పుడు లైవ్ గా చూపిస్తాను. ఓకేనా? సో ఇదే మీకు ఆ యొక్క వెబ్సైట్ లింక్ మీద క్లిక్ చేశాక మీకు ఏవైతే జూన్ 6 నుండి జరిగిన ఎస్జిటి పరీక్షలు లేదా ఎస్ఏ పరీక్షలు ఏదైనా సరే ఏ పరీక్షల్లో అయినా మీకు వచ్చిన మార్కులు కీ ఎన్ని తప్పు ఎన్ని కరెక్ట్ లెక్క పెట్టుకోకుండా ఒకే క్లిక్ తో మార్కులు మీ యొక్క రెస్పాన్స్ షీట్ ఆధారంగా ఎలా తెలుసుకోవాలంటే ముందుగా మనకి ఏదైతే అఫీషియల్ వెబ్సైట్ ఇచ్చారో ఆ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లోకి వెళ్ళి మీరు క్యాండిడేట్ లాగిన్ అవ్వండి. లాగిన్ అయ్యాక మీకు మీ యొక్క క్యాండిడేట్ ఐడి తర్వాత డేట్ ఆఫ్ బర్త్ వెరిఫికేషన్ కూడా ఇచ్చి లాగిన్ అవుతారు కదా. మనకి సర్వీసెస్ లో ఏదైతే సర్వీసెస్ ఉంటాయో సర్వీసెస్ లో ఈ విధంగా రెస్పాన్స్ షీట్ అనే ఆప్షన్ కనబడుతుంది. ఓకేనా? సో రెస్పాన్స్ షీట్ అనే ఆప్షన్ కనిపించిన తర్వాత మీరు దాన్ని డౌన్లోడ్ చేసుకున్నాకే ఇక్కడ ఈ విధంగా పైన యూఆర్ఎల్ ఉంటుంది. సిడిఎన్ సపోజ్ మీకు పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత పైన ఒక యూఆర్ఎల్ అనేది ఉంటుంది. ఆ యొక్క యూఆర్ఎల్ అనేది కాపీ చేసుకోండి. ఓకేనా? సో కాపీ చేసుకున్నాక ఇక్కడ మీ మార్కులు చూడడానికి ఇక్కడ క్లిక్ చేయండి అని ఒక లింక్ ఉంది చూసారా, దాని మీద క్లిక్ చేయండి. అలా క్లిక్ చేశాక మీకు ఈ విధంగా కింద ఇమేజ్ ఏదైతే కనబడుతుందో ఆ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఓపెన్ అయ్యాక మీరు ఆ యొక్క ఆన్సర్ కి యూఆర్ఎల్ దగ్గర మీరు పేస్ట్ చేయండి. ఆ యొక్క మీరు కాపీ చేసుకున్న యూఆర్ఎల్ అనేది ఇక్కడ పేస్ట్ చేసినట్లయితే ఇక్కడ కింద ఒకవేళ కేటగిరీకి సంబంధించి మీ కేటగిరీ ఇవ్వచ్చు. ఒకవేళ హారిజెంటల్ మనకి ఏమైనా ఉంటే కనుక మీరు అది సెలెక్ట్ చేసుకోవచ్చు. మీ యొక్క పాస్వర్డ్ అనేది ఆప్షనల్. దాని కింద సబ్మిట్ మీద క్లిక్ చేస్తే చెక్ యువర్ ర్యాంక్ అండ్ స్కోర్ అని చూసారా, మీరు సబ్మిట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మీకు ఈ విధంగా మీరు ఎక్కడ పరీక్ష రాశారు, ఎగ్జామ్ టైం ఏంటి, మీ యొక్క వెన్యూ నేమ్ ఏంటి, సబ్జెక్ట్ ఏంటి, కేటగిరీ ఏంటి అనేది ఈ విధంగా మీకు డీటెయిల్స్ అనేవి రావడం జరుగుతుంది. ఓకేనా? సో ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఈ విధంగా మీకు క్లియర్ అండ్ కట్ గా మీ యొక్క ఎగ్జామ్ డీటెయిల్స్ అనేవి రావడం జరుగుతుంది. తర్వాత యువర్ ర్యాంక్ ఎంత అనేది మీకు రావడం జరుగుతుంది. సో తర్వాత మనకి సబ్జెక్ట్ వైజ్ గా స్కోర్ ఎంత చేశారు అనేది ఇక్కడ వస్తుంది. సో ఈ విధంగా మీరు సింపుల్ గా ఈ యొక్క రెస్పాన్స్ షీట్ ఆధారంగా మనకి మార్క్స్ అనేది ఒక అంచనా ప్రకారంగా తెలుసుకోవచ్చు. అంటే ఇది ఫైనల్ మార్క్స్ కాదు, మనకి ఇనిషియల్ కీలో అలాగే మనకి అబ్జెక్షన్ చేసుకున్నప్పుడు కొన్ని మార్కులు అయితే మారుతూ ఉంటాయి. సో ఇది అక్యురేట్ గా మనకి జస్ట్ ఒక అవగాహన మాత్రమే స్కోర్ అనేది తెలుసుకునేందుకు అవకాశం అయితే ఉంటుంది. ఇంచుమించుగా ఒకవేళ యాడ్ స్కోర్ జరిగినా ఒకవేళ అబ్జెక్షన్ మీరు పెట్టుకున్నా సరే 1, 2, 3 మార్కులు అయితే తేడా చూపిస్తుంది. ఓకేనా? కొంతమందికి టెక్నికల్ సమస్య ఉన్నప్పుడు కొంతమందికి మొదటి ప్రయత్నాలు అవ్వకపోవచ్చు. 2-3 సార్లు ప్రయత్నిస్తే ఖచ్చితంగా మీరు ఈ రెస్పాన్స్ షీట్ ఆధారంగా స్కోర్ అనేది చెక్ చేసుకోవచ్చు. సో ఇలాంటి మరెన్నో ఉపయోగకరమైన అప్డేట్స్ మీకు కావాలనుకుంటే మన టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి. మన యూట్యూబ్ ఛానల్ కూడా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీకు ఈ యొక్క ప్రాసెస్ అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఒకవేళ అర్థం కాకపోతే కనుక కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. మరొక యూస్ఫుల్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోతో కలుసుకుందాం. ఆల్ ది బెస్ట్ ఫర్ ఎవరీవన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. జై హింద్.